నమస్కారం. ఎవరి కోసం? మీకోసం. నా కోసం? ఏంటి కారణం? మా అమ్మాయి ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్న కారణం, రోడ్డు మీద నడిచి షాపింగ్ కూడా వెళ్ళలేకపోతున్న కారణం, బస్సులో ప్రయాణం కూడా చేయలేకపోతున్న కారణం, అబ్బో, కాలేజీకి కూడా వెళ్ళలేకపోతున్న కారణం. ఈ కారణాలన్నిటి కారణం ఏంటో? మీ తమ్ముడు. బ్రదర్, నువ్వేం చేస్తుంటావు? సంస్కారం ఉన్నోడు ఏం చేస్తాడో అదే చేస్తాను. నీకు సలహాలు ఇన్ని అలవాటు ఏమైనా ఉందా? మంచిదైతే. ఇందాక బయట చెప్పావే నువ్వు ఒక మాట. ఏం చెప్పాను? మీ అమ్మాయి గురించి. మీ తమ్ముడి గురించి చెప్పాను. బాబు, ముందు నువ్వు క్లారిటీకి రా. మీరు కన్ఫ్యూజ్ కాకండి. నాకు కామన్ సెన్స్ ముఖ్యం. నాకు కారణం ముఖ్యం. బ్రదర్, నేను నీలాంటి వాడినే. ఎలా? మీరు మీ అమ్మాయి గురించి ఒక రకంగా బాధపడుతుంటే మళ్ళీ మా అమ్మాయి గురించి ఎందుకండి? మాట్లాడవలసింది మీ తమ్ముడి గురించి కదా. అరే, మీ వెర్షన్ మీరు చెప్పారు కదయ్యా. పోనీ మీ వెర్షన్ చెప్పండి. మార్పు మనలో రావాల్సిన అవసరం లేదు బ్రదర్. అది మీ అమ్మాయిలోనో మా తమ్ముళ్ళలోనో రావాలి. మీరు మాట్లాడుతున్న మీ తమ్ముడి విషయంలో మా అమ్మాయి గురించి, కానీ మీరు మాట్లాడవలసింది మా అమ్మాయి విషయంలో మీ తమ్ముడి గురించి. బ్రదర్, నువ్వు కంప్లీట్ చేస్తావా లేదా? మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ముందు మీరు కంక్లూజన్కి రండి. ఎందుకో? కారణం. సరే బ్రదర్, కారణాన్ని కాలానికి వదిలేయి. ఇంటికెళ్ళు, పెరిగానం తిను, హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకో. మరి మా అమ్మాయి సమస్య? అది మా తమ్ముడు చూసుకుంటాడు బ్రదర్. డోంట్ వర్రీ. ఓహో, మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. ఏంటమ్మా అది? మీ తమ్ముడికి తెలిసి ఉంటుందిలే. ఆహా, వస్తాను. నమస్కారం. నమస్కారం. 10 నిమిషం. బాయ్ బాయ్. Your hands, everybody, and everybody, your hands, everybody, and everybody, just clap your hands. Clap your hands, everybody, and everybody, just clap your hands. Drop it, drop it, jam on it. Drop it, drop it. వస్తా ఉండు. Jam on it. Come on. ఇదేంటి పడుకున్నాడు? రే పంది, లేరా, మీకేరా మరి పల్లెదోమల మరి. హాయ్ ఏనా, నేను కిందకి వెళ్తున్నా. రే తాళమే, కిందకి వెళ్ళి వస్తారా? వాడికి ఇస్తా చూడండి రా ఇప్పుడు. రే సౌండ్లు ఏమి వస్తున్నా, భయపడకండి. అయిపోయా కలేగు. యారా బొంకు బొమ్మారెడ్డి ముద్దుల బ్రదర్ బొంకు కన్యారెడ్డిగా? నీకు కన్యలు కావాలరా? కన్యలు ఏంట్రా? నేను లేకుండా చూసి మా వాళ్ళని ఒక రౌండ్ ఆడుకున్నావంట. బక్కోడే కదా, వీడేం చేస్తాడనుకుంటున్నావేమో. బొక్కలు ఎరగ తీస్తా. ఒంటి మీద చెంచా కండలేదు, వీడేం చేస్తాడనుకుంటున్నావా? అయినా నీలాంటోని ఎదుర్కోవడానికి నేను ఒక్కని జాలరా? బావాచి బిర్యానీ భారీగా తిని బైక్ మీద బేవర్స్గా తిరిగేవాడి రేయ్. కానీ ఇప్పుడు టైం రా, మా టైం. ఎరా, బార్లో నువ్వు కూర్చున్న టేబుల్కి 10 అడుగుల దూరం వరకు ఎవరు రాకూడదా? ఏరా, రంగు నీళ్లు జల్లినంత ఈజీగా అమ్మాయిల మీద యాసిడ్ పోసేస్తాయంట్రా? అదేమన్నా హోలీ పండుగ? ఫుట్పాత్ల మీద బైక్ రేసింగ్లు, రాత్రులు రాసలీలు. బాగుందిరండి లైఫ్. రై, నా గురించి నీకు ఒక విషయం చెప్పనా? లాంగ్ ఎగో లావుగా ఉండేవాడిని, బుద్ధుల్లా బుద్ధిగా కూర్చున్నావు. సిగరెట్ని చూస్తే సిగ్గుపడేవాడిని, మందుని చూస్తే మానం పోయినంత పని అయిపోయాడు. ఇవన్నీ నీ వల్ల నాకు అలవాటు అయిపోయినాయిరా. మొన్న మా చెల్లిని రోడ్డు మీద అడ్డం కాపి మరీ వస్తావా అని అడిగావంట. నేను వస్తా. ఏం చేస్తావు? నేను వచ్చేవంట్రా. ఏం చేస్తావు? Put
బలుపు ఇంకా దిగలేదు. నీ అయ్యా రే వెళ్ళి చూడు, అవసరమా నీకు? ఉండబ్బా బావ దొరికినట్టే. బావ ఫోన్ చేసి సంగతి చెప్తా, నా కొడుకులు సాధ్యం లేదు. రింగ్ అవుతుంది. కట్ అయిందా? సార్ సార్ చెప్పు అబ్దుల్లా. ఫోన్ సార్ ఫ్యాన్సీ నెంబరా ఫాల్తు నెంబరా? పక్కా ఫాల్తు నంబర్ సార్. కట్ చేయి. అబ్దుల్లా, సార్ నా వైఫ్కి అంకాలమ్మ గుళ్ళో పూజ ఉందంటరా. అరగంట తర్వాత దింపిరా. మరి సెల్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేసి స్లీపింగ్లోకి వెళ్ళిపోరా అబ్దుల్లా. అలాగే. స్విచ్ ఆఫ్. బొంగుల ఫోన్, ఈ ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్, ఈ ఫోన్ ఈ డొక్క ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఇంకు బొమ్మారెడ్డి బొమ్మని నన్ను పట్టుకొని కొడతా బాగుంది. నమస్తే బండన్నా. ఏరా బుచ్చిపంది, నువ్వేంటి, నీ అవతారం ఏంటి, నువ్వేంద్రా ఇక్కడ? చరితన్న కోసం ఏమైనా చేస్తాం. అబ్బో ఏమన్నా చేస్తావా? ఓ ఇటు ప్రాణం తీసేస్తుంది కదరా. రే బంటు. పదరా. అరే బంటు, మళ్ళీ మీ డాడీ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాడంట, నిజమేనారా? ప్రేమలోకి తొంగి చూడని సినిమా చేస్తున్నాం. ఏంటా? ప్రేమలోకి తొంగి తొంగి చూడా? అలా కూడా తీస్తున్నారంట్రా? అది తలకాలో మెదడు సగం మాత్రం పనిచేసినప్పుడు, డబ్బు ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా తీయచ్చు, ఎలాగైనా చూడొచ్చు. అంతేలే. అబ్బో ఈ బండ ఎదురుగా వస్తుంది కదరా. బైక్ వెనక్కి వెళ్తాం. నువ్వు వెళ్ళు. రారా. ఆయాసం ఆపుకోలేకపోతున్నాను రా. ఈ సిట్టింగ్ ఏదో కింద వేసుకుని ఆడవచ్చు కదరా. ఏడ్చేవలే, మ్యాటర్ ఏంటి? మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేసి మా బాబాయ్ ఉన్నాడు కదా, మారి పేరు పెట్టి ఆ బొమ్మారెడ్డి గారి ఇంటికి పంపించా. మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. రే బంటు, బాబాయ్ అసలు విషయం అతని చెవికి చేరలేదు. చెప్పంటావు మరి? ముందు నువ్వు అక్కడి నుంచి చెక్కి. అది రా మ్యాటరు. చాలా చెత్త పని చేశారు బంటు. మీ బాబాయ్తో మ్యాటర్ అక్కడ బొమ్మారెడ్డి చెప్పేసి చేంజ్ అద్భుతంగా ఉండరా బంటు. అప్పుడు నేను మా బాబాయ్ బొక్కలో ఉండేవాళ్ళం రా. బంటుగడ్ కరెక్టరా. కిడ్నాప్ మ్యాటర్ మన సర్కిల్ ఎవరి ద్వారా బొమ్మారెడ్డికి తెలిసినా ఆడికి ఖచ్చితంగా మన మీదనే అనుమానం వస్తాయి. అర్థమైందా? ఓ అనుమానం రాకుండా విషయం బొమ్మారెడ్డికి తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే కిడ్నాప్ ఓపెన్గా చేద్దాం. నా ఒపీనియన్ ఎవడని విన్నాడా? రేయ్, ఎవడి ఒపీనియన్ వాడు చెప్పకండి రా. అందరూ ఒకే ఒపీనియన్తో ఉందాం. ఇది కరెక్ట్ రా. రే శరత్గా ఇవన్నీ కాదు కానీ నాకు కొంచెం కన్యారెడ్డి గారి మ్యాటర్లో ఏం చేస్తున్నా క్లారిటీ కావాలరా. రేయ్, మనమే కన్యారెడ్డి గారిని కిడ్నాప్ చేసామనే విషయం తెలియకుండా కిడ్నాప్ మ్యాటర్ మాత్రమే బొమ్మారెడ్డి గారికి తెలియాలి. ఆ తర్వాత మన డిమాండ్స్కి వాడు బెండ్ అవ్వాలి, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అరే 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 మనం ఎవడో తెలియద్దు అంటున్నావు, మన ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయిస్తాం? రేయ్, ఫస్ట్ కిడ్నాప్ మ్యాటర్ వాడికి తెలియనిరా. ఆ తర్వాత వాడు మన దారిలోకి ఎలా వస్తాడో ప్లాన్ చేద్దాం.
అరే శరత్గా, ఈ ప్లాన్ వల్ల నీకు న్యాయం జరగటం మాకు కావాలిరా, కానీ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి రే. ఆ నా కొడుకుని నువ్వేం చేసినా ఏం జరిగినా 1,00,000 నుండి 1,00,00,000 వరకు ఖర్చు పెట్టాను నేను రెడీ. అరే శరత్గా, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూరా, ఆల్ ఈస్ వెల్. ఒకవేళ బొమ్మారెడ్డికి కిడ్నాప్ మ్యాటర్ రివీల్ అయినా కూడా మన డిమాండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మ్యాటర్ పబ్లిక్ చేస్తే అప్పుడేం చేద్దాం? ఆడి తమ్ముడిని అడ్డంగా నరికేసి ఆడింటి ముందే పడేసి ఎవడింటికి ఆడి వెళ్ళిపోదాం, సరేనా? అమ్మాయి లేదు. ఒక రేంజ్ లో స్టార్ట్ చేశారు. అరే బంటిగా, 100 కోట్ల ఆస్తుంది కదా అని 100 రూపాయలు ఇంటర్నేషనల్ సబ్బులు వాడుతున్నావు, అయినా ఇది దురద పోయిందా? పోలేదు. ఎన్నిసార్లు చెప్పాను రా ఆ 20 రూపాయలు డెటాల్ సబ్బులు వాడరా అని. గోకి గోకి తొడలు తోలు ఊడిపెట్టేట్టుందిరా. వీడికి అమ్మాయిల దురద పట్టుకున్నట్టు భయంకరంగా నాకు దురద పట్టుకుంది కదరా కిట్గా. ఈ నమ్మా జీవితం గోకి 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 సగం జీవితం సంకన ఆగిపోయేటట్టుందిగా. రే డాడీరా, ఏ అల్వా, రే డాడీరా, ఏ తర్వాత చూద్దాం అల్వా. రే నీ బాబురా, మాట్లాడు. ఏంది నాయన? యాడుండవరా నువ్వు? యాడుంటే ఏంది, పని ఏందో చెప్పు. నువ్వేనా ఉంటే నేనెక్కడ పని చెప్పేదిరా నీకా? ఏ ఫోన్లో చెప్పరాదా? అబ్బో, ఎదురు మాట్లాడేటంత ఎత్తుకెదిగారు నువ్వా? పనేంటో చెప్పు, పనికిరాని మాట్లాడద్దు. ఆ సౌండ్ ఏందిరా? అంత ఎక్సైట్మెంట్ గా ఉందా నీకు వినాలని? అయితే విను. నన్ను అల్లది పాలు చేయడానికే పుట్టావురా నా కడుపునా? ఆ విషయం వచ్చిన తర్వాత మాట్లాడుకుందా కానీ నువ్వు ముందు ఫోన్ పెట్టే. ఉరిదినమో పడవా పెట్టేశాడుగా. ఫు. అరే బంటిగా, బాగా కలిసిపోయారా, ఇక పద. అవునరా, వచ్చినందుకు ఈ నొక్క దెబ్బ అనేసి వెళ్దాం అనుకున్నా, కానీ డామినోస్ పిజ్జా లేకుండా ఓపిక లేదు. డామినోస్ పిజ్జానా? ఒరే వచ్చేటప్పుడే కదరా 4 పిజ్జాలు 2 కోకులు తాగావు, ఇంకెక్కడ ప్లేస్ ఉందిరా కడుపులో? సహాలు నువ్వు. ఇదిగోరా నా కొడుకు, ఒక్కటి పీకరా వెనకాల నుంచి. చిరిగిపోయిందన్నయ్య, ఇప్పుడే కొద్దిగా మెలుగు వచ్చలేదు కదరా. అదరా కామాక్షి, నువ్వా? ఇప్పుడు టైం లేదు, తర్వాత కలుస్తా. ఏంట్రా అలిసిపోయావా? అమ్మాయి వాళ్ళు భలే మెత్తగా ఉంది కదనే.
అనే అమ్మా ఎట్టలేట్రా వీడు రైట్ 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 ఏమిరా శరత్ నాకు తెలియకుండా నా జాగాలో పాగైంది కబ్జానా చిన్న దావా జరుగుతుంది. చా నేను లేకుండానే. పర్సనల్ రా భయ్. అరే నాకన్నా పర్సనలా? అరే శరత్, ముందే మా బాప్ మస్తు పరేషాన్లో ఉన్నాడురా. మా కాందాల్లో ఇప్పటి వరకు రాజ్యం చేసిన లేకపోయా. అయినా సరే నైజాం రాజ్యం నుంచి ఇప్పటి వరకు మా కాందాల మీద చేసిన లేడురా భయ్. ఏందా సప్పుడు? చెప్పినా కదరా దావత నడుస్తుందని. అచ్చా దావత్ బాగా నడుస్తుందిలే. అవురా, మన పొట్టగాలు చెప్పిర్రు నువ్వు బాగా డిప్రెషన్లో పోయినావట. అట్లా అవ్వకుండా ఉండాల్సి ఉండే. ఏం చేస్తాం చెప్పు, మన చేతిలో ఏముంటుందిరా? ఈడ ఏం రాసుంటే అది అవుతుంది. ఎవడీ లేత పంది? ఫ్రెండ్ రా. అబ్బా, నాకంటే ఎక్కువైన వాళ్ళు ఈ హైదరాబాద్లో దోస్తులు కూడా ఎర్రారా నీకు? మనల్ని బాగా లైక్ చేస్తాడు రా. అచ్చా, ఏయ్ ఇగరా. మంచిగా ఉన్నాడు పొట్టేగాడు. తమ్మి, గీ జాగంతా మనదేరా తెలుసా? తెలుసన్నా, చరితన్న చెప్పిండు. అచ్చా చెప్పిండా? బాయ్ రా. ఉంటారా? మంచిదిరా. ఉంటా తమ్మి. బాగున్నాడు వీడు, చిన్న సైజు గుడ్డెనుగులాగా. ఈయనే ఉంటారా బాయ్? అరే శరత్, ఈ మందు మానేసి చాలా రోజులు ఆయరా. అప్పుడప్పుడు మనం పొట్టగాలు అడిగితే తప్ప. ఏమ్రా శరత్, కథలు గిట్లా చెప్తలేరు కదా? అట్మాస్ఫియర్ తేడా కొడుతుంది. ముందే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. అవు చెల్లి ఇష్యూలో లాస్ట్ వీకు బాపును వచ్చి కలుస్తా అన్నావు. ఏమా తర్వాత ఉలుకులేదు పలుకులేదు? అరే శరత్, నేనున్నా, పరేషాన్ కాకు, డిప్రెషన్ పోకు. ఏం చేద్దాం చెప్పు? వాని లోపలేద్దామా మీది పంపిద్దామా? నువ్వేం చెప్తే చేద్దాంరా. దా. ఇక జాగెందుకు ఖాళీ ఉండాలని ఇక ప్రొడ్యూసరు నలమల బూజీ లేడు. ఇక ఆయన సినిమాలకు వేసిన సెట్ ప్రాపర్టీ అంతా తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటాడు. అరే ఏం రో, దావత్ మస్తు నడుస్తుంది. ఈడోడ్రా ఎన్నో చూసినట్టు కొడుతుంది. అరే శరత్గా, నువ్వేమో అనుకున్నా కానీ దావత్ మస్తు అరేంజ్ చేసినావురా. లేవురా బాయ్, మస్తు కూర్చోం లేవు. ఏం రో, బిడ్డ ఫుల్ దాకా అవుట్ అంటున్నాడు.